అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణంలోకి వెళ్దాం. అందులోనూ అత్యంత కీలకమైన మనసుల్ని పిండేసే ఒక ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రేమ, మోసం, ఆ రెండింటి మధ్య నలిగిపోయిన కర్తవ్యం గురించిన కథ. ఆ దండకారణ్యం ఎంతో ప్రశాంతంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే అక్కడ వికసిస్తున్న ఒక అపురూపమైన ప్రేమను నాశనం చేయడానికి ఒక అత్యంత పకడ్బందీ పన్నాగం సిద్ధమవుతోంది. అసలు ఏం జరగబోతోందక్కడ? ఒక్కసారి ఊహించుకోండి. అరణ్యవాసం కష్టమైనదే అయినా రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా గడుపుతున్నారు. ఆ ప్రశాంతత, ఆ పర్ణశాల వారి ప్రేమకు ప్రతిరూపంలా ఉంది. కాని ఆ సంతోషం మీద విధి కన్నుపడింది. అక్కడినుంచే కథ మలుపు తిరిగింది. అలాంటి సమయంలో హఠాత్తుగా వాళ్ల పర్ణశాల ముందు ఒక జింక ప్రత్యక్షమైంది. అబ్బా, అదెలాంటి జింక అనుకున్నారు? మామూలు జింక కాదు. దాని ఒళ్లంతా బంగారంలా మెరిసిపోతోంది. కొమ్ములు నీలమణుల్లా మెరుస్తున్నాయి. దాని అందం మాటల్లో చెప్పలేనిది. దాన్ని చూడగానే సీత మైమరిచిపోయింది. అది మాయా అని గ్రహించలేకపోయింది. ఆమె మనసంతా దానిమీదే లగ్నమైంది. అంతే, సీత మనసులో ఒక చిన్న కోరిక పుట్టింది. నాకు అది కావాలి. రామా, దయచేసి ఆ అద్భుతమైన జింకను నాకోసం పట్టుకురావా అంది. చూడ్డానికదో చిన్న కోరికే, కాని ఆ చిన్న కోరికే రాబోయే పెను తుఫానుకు నాంది పలికింది. భార్య కోరిక తీర్చడం భర్తగా తన ధర్మం. అందుకే రాముడు కాదనలేకపోయాడు. సరే అని లక్ష్మణుడికి సీతను అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ ఒకే ఒక్క మాట చెప్పాడు. లక్ష్మణా, నేను తిరిగి వచ్చేంతవరకు ఏది ఏమైనా సరే సీతను ఒంటరిగా విడిచి వెళ్లకు. ఈ మాట ఎంత కీలకమో, లక్ష్మణుడిని ఎంతటి ధర్మసంకటంలో పడేసిందో మనకు తర్వాత తెలుస్తుంది. సరే, రాముడు జింక వెంట వెళ్ళాడు. ఇక్కడ్నించే అసలైన పన్నాగం మొదలవుతుంది. మోసం ఇంకో అడుగు ముందుకేసి ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంటుంది. కొంత సమయం గడిచింది. అడవి లోపలినుంచి ఆ సీతా, ఆ లక్ష్మణా అంటూ ఒక ఆర్తనాదం. అచ్చం రాముడి గొంతులాగే ఉంది. ఆ కేక వినగానే సీత గుండె ఆగినంత పనయింది. అప్పుడు తెలిసింది, ఆ జింక మామూలుది కాదని, అదొక మాయా అని. సీత భయంతో ఉనికిపోయింది. తన భర్తకు ఏదో ఆపద వచ్చిందని తల్లడిల్లిపోయింది. ఆ కంగారులో, ఆ ఆందోళనలో ఆమె విచక్షణ కోల్పోయింది. వెంటనే లక్ష్మణుడి వైపు తిరిగి, ఏం చూస్తున్నావు? నీ అన్నకు ఆపదొస్తే ఇక్కడే నిలబడతావా? నువ్వెళ్లవా అంటూ కఠినమైన మాటలతో నిందించడం మొదలుపెట్టింది. వెంటనే వెళ్లమని ఒత్తిడి చేసింది. ఇప్పుడు లక్ష్మణుడి పరిస్థితి చూడండి. ఒకవైపు వెళ్ళొద్దన్న అన్న ఆజ్ఞ, మరోవైపు తన భర్తను కాపాడమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వదిన. ఒకటి రామాజ్ఞ, రెండోది వదిన ఆవేదన. ఈ రెండిట్లో దేన్ని పాటించాలి? ఎంతటి ధర్మసంకటం! వదిన మాటలకు లక్ష్మణుడి గుండె బద్దలైంది. ఇక చేసేది లేక వెళ్లడానికి సిద్ధపడ్డాడు. కాని వెళ్లే ముందు తన మంత్రశక్తితో ఆ పర్ణశాల చుట్టూ ఒక గీత గీశాడు. అదే లక్ష్మణరేఖ. వదిన, ఏ దుష్టశక్తి ఈ గీతను దాటి లోపలికి రాలేదు. కాని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ గీత దాటి బయటకు రావద్దు అని మరీ చెప్పి భారమైన హృదయంతో అన్నను వెతుక్కుంటూ వెళ్లాడు. లక్ష్మణుడు అటు వెళ్లాడో లేదో సీత ఒంటరిగా మిగిలింది. సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్నాడొకడు, రావణుడు. కాని అతను తన అసలు రూపంలో రాలేదు. ఎవరూ ఊహించిన రూపంలో వచ్చాడు. అక్కడ పర్ణశాల ముందు ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యాడు. చాలా నీరసంగా, ఆకలితో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అమ్మా, భవతీ భిక్షాందేహి అంటూ దీనంగా అడిగాడు. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో ఇంటికి వచ్చిన సన్యాసికి సహాయం చెయ్యకపోవడం మహాపాపం. అది ధర్మవిరుద్ధం. వాళ్ళని దేవుడితో సమానంగా చూసేవారు. సీత లోపలనుంచే భిక్ష ఇవ్వబోయింది. కాని ఆ సన్యాసి రూపంలో ఉన్న రావణుడు ఒప్పుకోలేదు. నేను గీతలు దాటి భిక్ష స్వీకరించను, అది నాకు అవమానం. నువ్వే బయటకొచ్చి ఇవ్వు అన్నాడు. చూశారా, సీత ధర్మాన్నే, ఆమె మంచితనాన్నే తనకు ఆయుధంగా మార్చుకున్నాడు. ఆమె రెండోదాన్నే ఎంచుకుంది. అంతే, పన్నాగం ఫలించింది. కథ ఒక్కసారిగా మారిపోయింది. సీత వేసిన ఆ ఒక్క అడుగే మొత్తం రామాయణ గతిని మార్చేసింది. ఆమె గీత దాటిందో లేదో ఆ రక్షణరేఖ మాయమైపోయింది. కాని ఆమె ఎదురుగా ఉన్నది ఒక సాధువు కాదు. ఆ శాంతస్వరూపం మాయమైంది. భయంకరమైన రూపం ప్రత్యక్షమైంది. 10 తలలతో 20 చేతులతో లంకాధిపతి రావణుడు తన నిజస్వరూపంలోకి వచ్చాడు.
ఆ దృశ్యం చూసి సీత నిశ్చేష్టురాలయింది. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు. రావణుడు సీతను బలవంతంగా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కింద ఆమె ప్రేమ, ఆమె ప్రపంచం అన్నీ చిన్నవైపోతున్నాయి. ఆమె ఆర్తనాదాలు అరణ్య రోదనలయ్యాయి. అయితే అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా సీత కేవలం నిస్సహాయురాలిగా ఉండిపోలేదు. ఆమె ధైర్యం కోల్పోలేదు. తన తెలివితో భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఈ అపహరణను ఆకాశం నుంచి ఒకరు చూస్తున్నారు. ఆయనే జటాయువు, పక్షిరాజు. సీతను కాపాడ్డానికి రావణుడితో వీరోచితంగా పోరాడాడు. కాని రావణుడి శక్తి ముందు నిలవలేక తీవ్రంగా గాయపడి నేలకొరిగాడు. జటాయువు ఓడిపోవడం చూసి ఇక తనను తానే కాపాడుకోవాలని సీత నిర్ణయించుకుంది. సహాయం కోసం పిలుస్తూనే దూరంగా ఒక పర్వతం మీద 5 వానరులను గమనించింది. అంతే, వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తన ఒంటిమీదున్న బంగారు ఆభరణాలను ఒక్కొక్కటిగా తీసి వాళ్లకు కనపడేలా కిందకి జారవిడిచింది. ఎందుకంటే రాముడు తనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ ఆభరణాలు ఒక దారిలా ఉపయోగపడతాయని ఆమె ఆలోచన. చూశారా, ఎంతటి ముందుచూపు! ఇంత జరుగుతుంటే అటువైపు రాముడు, లక్ష్మణుడు ఆ మాయా జింకను వధించి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. కాని వాళ్లు వచ్చి చూసేసరికి అక్కడ పర్ణశాల ఖాళీగా ఉంది. సీత లేదు. ఒకప్పుడు ప్రేమతో నవ్వులతో నిండిన ఆ ప్రదేశంలో ఇప్పుడు గడ్డకట్టే నిశ్శబ్దం. వాళ్ల ప్రపంచమే తలకిందులైనట్టు అయ్యింది. ఒక మహారాణి అపహరించబడింది. ఒక రాజ్యం అన్యాయానికి గురైంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, తన ప్రేమను, తన గౌరవాన్ని తిరిగి గెలుచుకోవటానికి ఒక భర్త ఎంత దూరం వెళ్తాడు? ఈ అపహరణం రాబోయే మహాసంగ్రామానికి నాంది మాత్రమే.